హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్ బై అమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్ హల్వా చేయబోతున్నాను. డ్రాగన్ ఫ్రూట్ హల్వాకి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. చక్కెర వేసి డ్రాగన్ ఫ్రూట్ని మిక్సీలో వేసుకోవాలి. ఇలా జ్యూస్ లాగా అవ్వాలి. డ్రాగన్ ఫ్రూట్ని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇలా మెల్లగా దీని తోలుని ఇలా తీసుకుంటున్నాను. మనం చేయి పెట్టి ఇట్లా అంటే అయిపోయింది. అయిపోయా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకొకటి కూడా ఇలానే తీస్తాను. మనం గోడుతోటి ఇలా చిన్నగా ఇలా అంటే నేను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ హల్వా చేయబోతున్నాను. డ్రాగన్ ఫ్రూట్ హల్వా కోసం 2 డ్రాగన్ ఫ్రూట్లను తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మిక్సీలో వేయాలి కదా, అందుకోసం చిన్న చిన్న ముక్కలు అయితే మిక్సీ బాగా పడుతుందని ఇలా చిన్నగా ముక్కలు వేసుకుంటాను. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడయింది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వేసుకుంటున్నాను. ఇలా మెల్లగా కలుపుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ మిక్సీకి వేసుకున్నాం కదా, జ్యూస్ లాగా అయ్యింది. ఇలా కలుపుతుంటే కొంచెం దగ్గరగా అవ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి అప్పటికిప్పుడు ఎలా ఎంత దగ్గరకు అయ్యిందో. సగం అయ్యింది, ఇంకా సగం కావాలి. ఇంకా కలుపుతూనే ఉందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి కావాలి. అయిపోయింది. ఇప్పుడు కిందికి దించేస్తాను. నెయ్యి వేసి ఇలా ప్లేట్కి నెయ్యి ఇలా రోసుకుందాం. అయిపోయింది కదా. ప్లేట్కి నెయ్యి రాసిన ప్లేట్కి మనం చేసుకున్న హల్వాని ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటున్నా. కొంచెం సేపు ఇలా పెట్టుకున్న తర్వాత మనకు హల్వా షేప్లో కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఎక్కువగా వస్తుంది కదా, ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్సే ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్లని తెచ్చుకొని కట్ చేసుకొని తినడం కన్నా స్వీట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మనకు ఇంట్లో ఉన్న దానితోటే చేసుకోవచ్చు. మనం కొంచెం చల్లారినాక పిల్లలకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసిస్తే ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది, స్వీట్ కూడా తిన్నట్టు ఉంటుంది.